టీ20 లీగ్ ప్రారంభానికి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు వెల్లడించారు. లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలతో లీగ్ మొదలు కానుందని తెలిపారు. కొద్దిపాటి మార్పులతో ఐపీఎల్ తరహాలోనే మ్యాచ్ నిర్వహించనున్నట్లు వివరించారు. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఈ లీగ్ ఉత్సాహాన్ని అందిస్తుందని చెబుతున్న టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావుతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. నిర్వహిస్తున్నటువంటి టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా టీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి ఈ లీగ్ సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఈ ఈవెంట్ని ఏ విధంగా గ్రాండ్ లాంచ్ కోసం ఏర్పాట్లు చేస్తారు? ఓపెనింగ్ సెరమనీ చాలా బాగా జరగబోతుందండి. 21st సండే కాబట్టి, ఈవినింగ్ టైం కాబట్టి ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంటుంది. మన మేజర్ ఈవెంట్ విల్ బి మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షో ఉంటుంది. విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ హిమ్సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. రకరకాల మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేజర్ షో ఉంటుంది, ఫైర్ క్రాకర్స్ ఉంటాయి. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మన తెలంగాణ క్రికెటర్స్ ఆడుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఒక రకమైన ఐపీఎల్ కంటే ఆ లెవెల్లో జరుగుతున్న టోర్నమెంట్ కాబట్టి ప్రేక్షకులు కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశారు సార్. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఐపీఎల్ తరాలనే ఉంటుందండి. 1 or 2 స్మాల్ థింగ్స్, ఇంపాక్ట్ ఇలాంటిది 1-2 లేకుండా మొత్తం ఐపీఎల్ తరాలనే ఉంటుంది. బికాజ్ ఇది బీసీసీఐ టోర్నమెంట్ కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ మొరాలెస్ సేమ్ ఉంటాయి. ముఖ్యంగా రివ్యూ సిస్టమ్కి సంబంధించిన దాంట్లో మీరు విషయాలు చెప్పారు. దానికి సంబంధించి డిఆర్ఎస్ ఏ విధంగా ఉంటుంది? హాకాయి రివ్యూ సిస్టమ్ మన ఐపీఎల్ పెట్టుకున్నది, తర్వాత బీసీసీఐ టోర్నమెంట్స్ పెట్టే హాకాయి రివ్యూ సిస్టమ్ పెట్టుకున్నాము. మీకు తెలుసు, అది ఇంటర్నేషనల్ రివ్యూ డిఆర్ఎస్ సిస్టమ్. అది చాలా రిలయబుల్, చాలా కరెక్ట్గా ఉంటుంది రిజల్ట్స్. అండ్ దానికి కూడా మన ఎంపైర్స్ కూడా బీసీసీఐ ఎంపైర్స్ అయినప్పటికీ మళ్ళీ తర్ఫీదు ఇస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇవాళ, రేపు, ఎల్లుండి వాళ్ళకి ట్రైనింగ్ ఉంది డిఆర్ఎస్ సిస్టమ్ మీద. సో డిఆర్ఎస్ సిస్టమ్ హాకాయి ఉంటుంది. మొదటి మ్యాచ్ 21న స్టార్ట్ కాబోతుంది. ఫైనల్ ఎప్పుడు ఉండొచ్చు? ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్కి ఏమైనా రిజర్వ్ డేస్ ఉన్నాయా? మొత్తం మనకు 32 మ్యాచెస్ ఉంటాయి. 21st June స్టార్ట్ అయ్యి 12th July అయిపోతుంది. మనకు 19 మ్యాచ్ డేస్ ఉంటాయి. మనకు రిజర్వ్ డేస్ ఉండవు, ఎందుకంటే సీజన్లో మనకు 21 days ఇది గుడ్ 3 వారాలు కాబట్టి మ్యాచ్ ఎక్స్పెక్టింగ్ మన బై గాడ్స్ గ్రేస్ అన్ని మ్యాచ్లు జరుగుతాయి అనుకుంటున్నాము. అంటే టీంకి సంబంధించిన వర్షం పడి మ్యాచ్లు రద్దు అయితే కనుక సేమ్ దానిలాగానే పాయింట్స్ షేర్ చేస్తారా సార్? ఏ విధంగా పాయింట్స్ స్ప్లిట్ చేస్తామండి. ఏదైనా మ్యాచ్ జరిగి 5 hours జరిగి టై అటువంటి అవుతే మనం సూపర్ ఓవర్ పోతాం, కానీ బట్ మ్యాచ్ జరగకపోతే పాయింట్స్ స్ప్లిట్ చేస్తాం. ప్రేక్షకులకు సంబంధించి ఇందులో ఎంతమంది అలౌ చేస్తున్నారు? టికెటింగ్ ఏ విధంగా ఉంటుంది? దాని సెక్యూరిటీ ఏ విధంగా పెడుతున్నారు? సెక్యూరిటీ ఐపీఎల్ తరాలని ఉంటుంది. టికెటింగ్ కూడా మీకు డిస్ట్రిక్ట్ జొమాటో తోటి టైప్ పెట్టుకున్నాము. జొమాటో డిస్ట్రిక్ట్ నుంచి మీకు టికెటింగ్ ఉంటుంది. చాలా నామినల్ అమౌంట్ పెడుతున్నాము, ఎందుకంటే టికెటింగ్ కాబట్టి ₹50, ₹100 అట్లా పెడుతున్నాము. సో ఎంట్రీ అంతా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది, చాలా పకడ్బందీగా ఉంటుంది. బట్ ఫ్రీగా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. 15,000 మంది, 20,000 మంది వస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణ ప్రజలకు అండ్ తెలంగాణ క్రికెట్ భవిష్యత్తుకు ఎలాంటి లీగ్ని అందజేయబోతున్నారు సార్? చాలా పెద్ద లీగ్ అండి ఇది. భవిష్యత్తులో పెద్ద అసెట్ అవుతుంది. మన తెలంగాణ ప్లేయర్స్కి ఇది ఒక పెద్ద ఆశాకేంద్రం అనుకోవచ్చు, ఎందుకంటే ఇటువంటి ప్లాట్ఫామ్ ఉండడం కంపల్సరీ. ఇటువంటి ప్లాట్ఫామ్ తోటి పిల్లలు కూడా ఇంకా ఎక్కువ బాగా ఆడతారు. వాళ్ళకు ఒకటి ఉంది ముందట భవిష్యత్తు కోసం అంటే చాలా ఇంకా ఎక్కువ ఆడతారు. మీరు చూడండి, స్కిల్ లెవెల్ కూడా, ఇంకా పర్ఫార్మెన్స్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది. 1-2-3 yearsలో డెఫినెట్గా మన తెలంగాణ క్రికెట్లో చాలా మంచి క్రీడాకారులు వస్తారు క్రికెటర్స్. ఫ్రాంచైజ్ ఓనర్ నుంచి ఎలాంటి సహకారం ఉంది సార్? దాంతోపాటుగా పోలీసుల నుంచి ఎలాంటి సహకారం అందించబోతున్నారు? సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? ఫ్రాంచైజీస్ చాలా హ్యాపీగా ఉన్నారండి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, చాలా కమిటెడ్గా ఉన్నారు. మీరు చూస్తున్నారు, చాలా తక్కువ టైంలో మనం ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరు ఏ చిన్న కంప్లైంట్ లేకుండా పాపం చాలా కష్టపడి టీమ్ కంపోజ్ చేస్తున్నారు. కొంతమందికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, బట్ దే వాంట్ గివ్. ఏదో రకంగా మనం ఏదో చేయాలి అనే ఉత్సాహం ఉంది వాళ్ళ దగ్గర. భవిష్యత్తులో జట్ల సంఖ్య ఏమైనా పెంచుకే అవకాశం ఉందా? దాదాపు ఇదే కొనసాగిస్తాం చూస్తాము. 3 years వరకు అయితే ఏం లేదు. 3 years తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. సో అది తెలంగాణ క్రికెట్ భవిష్యత్తు మరింత మెరుగుపరిచే విధంగా ఈ లీగ్ని కండక్ట్ చేస్తాం. చాలామంది కూడా ఇంకా క్రికెట్లో ప్రతిభ ఉన్న ఆటగాళ్ళని బయటికి తీసేందుకు ఈ లీగ్ చాలా ఉపయోగపడుతుందని, సో ఇప్పటికే ఫ్రాంచైజీలు ఓనర్స్ కూడా చాలా సహకారం అందిస్తున్నారని, ఎందుకంటే ఫౌండింగ్ మెంబర్స్ కాబట్టి వాళ్ళ సహకారం చాలా మంచిగా ఉందని, సో భవిష్యత్తులో మరింత లెవెల్కి దీన్ని తీసుకువెళ్తామని ఆగంరావు చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.